అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. కూటమి ప్రభుత్వంపై మాజీ ఎంపీ రాష్ట్ర జన సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య ఫైర్ అయ్యారు. ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన సంక్షేమ హామీలపై ఇప్పుడు చర్చ మొదలైందంటూ ఆయన అన్నారు. ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న నిరుద్యోగులకు నెలకు 3000 భృతి, 19 నుంచి 59 సంవత్సరాల మహిళలకు నెలకు 1500 ఆర్థిక సహాయం, మైనారిటీ కార్పొరేషన్ ద్వారా వడ్డీ లేని రుణాలు, రైతు కూలీల కార్పొరేషన్, ఎక్స్ సర్వీస్ మెన్, స్వర్ణకారుల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్లు, ఇటువంటి అంశాలకు బడ్జెట్లో స్పష్టమైన కేటాయింపులు కనిపించలేదు అన్నారు. రానున్న కాలంలో సంక్షేమ పథకాలను పక్కన పెట్టకుండా వాటిని ముందుకు తీసుకెళ్లాలంటూ సూచించారు. అభివృద్ధితో పాటు సంక్షేమానికి కూడా సమాన ప్రాధాన్యతను ఇవ్వాల్సిన అవసరం ఉందంటున్నారు. 2029 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాబోయే బడ్జెట్లో మేనిఫెస్టో హామీల అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ చేగొండి హరిరామ జోగయ్యతో మా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి సాయిరాం ఫేస్ టు ఫేస్. గడిచిన 5 ఏళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి పరంగా ఏ విధంగా పనిచేసింది, అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిందా లేదా, ఇదే అంశంపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మాజీ ఎంపీ రాష్ట్ర జన సంక్షేమ సేన అధ్యక్షులు చేగొండి హరిరామ జోగయ్య మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ ముందుగా మీరు రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిందా లేదా అనే విధంగా ఒక లెటర్ అయితే రాయడం జరిగింది. దాని గురించి మీ మాటలో చెప్పండి. 2024 సంవత్సరం ఎలక్షన్ అయ్యి సంవత్సరాల మాసాలు దాటి 2 సంవత్సరాలు దగ్గర పడుతూ ఉంది. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో పేరునే ప్రజలకు అనేకమైన హామీలు ఇవ్వటం జరిగింది. ఆ హామీలన్నింటిలో ఎన్ని నెరవేర్చారు, ఎన్ని నెరవేర్చలేదు అనేటువంటిది ఈవేళ ప్రజల్లో చర్చనీయాంశంగా జరుగుతుందని చెప్పాల్సి ఉంది. గతంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో ముఖ్యంగా వాళ్ళు సంక్షేమ కార్యక్రమాల మీద కాన్సన్ట్రేట్ చేశారు. సంక్షేమ కార్యక్రమాలు ఆధారంగానే ఎలక్షన్స్లోకి వెళ్ళారు. అయితే అభివృద్ధిని పక్కన పెట్టి కేవలం సంక్షేమ కార్యక్రమం మీద ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వం ఎంతవరకు విజయం సాధించింది అని చెప్పడానికి 40% మాత్రమే ఓట్లను సాధించగలిగింది. 40% ఓట్లు అంటే తక్కువ కాదు. అంటే సంక్షేమానికి ఆకర్షితులై 40% ఓట్లు వైఎస్ఆర్ పార్టీకి వేశారు అంటే అది చిన్న విషయంగా చెప్పడానికి వీల్లేదు. అయితే 40% ఓట్లు సంక్షేమ కార్యక్రమం మీద ఆధారపడి వేయించుకున్నా ఇతరత్ర అభివృద్ధి పట్ల వాళ్ళు ఏమాత్రం కూడా శ్రద్ధ వహించకపోవటం, అది మాత్రమే కాకుండా ప్రజా వ్యతిరేక విధానాలు అనేకమైనటువంటి చేయటం వల్ల వాడు ఓటమి సాధించారు అని చెప్పడానికి అవకాశం ఉంది. అయినా సంక్షేమ కార్యక్రమాల మీద 40% ఓట్లు సంపాదించారు అంటే దాన్ని దృష్టిలో పెట్టుకునైనా ఈ రోజున ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కూటమి పార్టీలు ముందుకు వెళ్ళాల్సిన నష్టం ఉందని చెప్పేసి జన సంక్షేమ సేన కమిటీ సభ్యులంతా కూడా మేము దాని మీద ఆ చర్చలో పాల్గొంటూ కూటమి ప్రభుత్వానికి వాళ్ళు కొన్ని సలహాలు ఇవ్వటం ఇవాళ జరిగింది. మేము వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ కూటమి ప్రభుత్వం మళ్ళీ మరోసారి మరో 5 సంవత్సరాలు ప్రభుత్వంలోకి రావాలని కోరుకునేవాళ్ళం మేము. అయితే వాళ్ళకి మేము ఇచ్చే సలహాలు ఏంటంటే, మీరు సంక్షేమాన్ని పక్కన పెట్టడం అంటే పూర్తిగా పక్కన కొన్ని కార్యక్రమాలు చేస్తూ దానిలో ఎక్కువ శ్రద్ధ వహించకుండా ఎక్కువగా అభివృద్ధి కార్యక్రమాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అనేటువంటిది ఈవేళ కనపడుతూ ఉంది. అది సరిపోదు. అభివృద్ధి కార్యక్రమాలతో సమానంగా అయినా మీరు సంక్షేమ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన నష్టం ఉంది అని కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం మేము. ఈవేళ కొత్తగా బడ్జెట్ ప్రవేశపెట్టారు 2025-26 సంవత్సరానికి. అంటే 2 సంవత్సరాలు బడ్జెట్ ఈవేళ ప్రవేశపెట్టడం జరిగింది వీళ్ళు తగ్గిన తర్వాత. ఈ 2 సంవత్సరాల బడ్జెట్లోకి వివరాలకి చూస్తే వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు
అయితే ప్రజా సంక్షేమం దృష్ట్యా ఇచ్చిన హామీలు కొన్ని నెరవేర్చినా ఇంకా నెరవేర్చాల్సినటువంటి హామీలు ఇంకా ఉన్నాయి. వాటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ఈ బడ్జెట్లో ఆ ప్రావిజన్స్ క్రియేట్ చేయండి, వాటికి కూడా నిధులు సమకూర్చండి. ఈ బడ్జెట్లోనే కాకుండా రాబోయే 3 సంవత్సరాల బడ్జెట్లో కూడా సంక్షేమాలు మాత్రం పక్కకు పెట్టకుండా ముందుకు తీసుకెళ్ళండి అనేటువంటిది మేము కూటమి ప్రభుత్వానికి ఇచ్చేటువంటి హెచ్చరికనండి, సలహానండి, మీరు ఏదైనా అనండి. వారి ఇంట్రెస్ట్లో మేము చెప్పేటువంటి విషయం అది. దాంట్లో మేనిఫెస్టోలో ఉదహరించి ముఖ్యంగా సంక్షేమం పేరు మీద చేస్తామని చెప్పి హామీలు ఇచ్చి ఇంతవరకు కనీసం మొదలు పెట్టినటువంటి అంశాలని వారి దృష్టి కొన్ని తీసుకురావడం కూడా జరిగింది ఈ సందర్భంలో. దాంట్లో ముఖ్యంగా నిరుద్యోగ భృతి, నెలకి 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగులందరికీ భృతి కల్పిస్తామని చెప్పారు. అది టేకప్ చేయాలి. అలాగే 19 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా నెలకు 1,500 రూపాయలు చొప్పున నిధులు సమకూరుస్తామని చెప్పారు. అది కూడా దాని మీద కూడా ఏమాత్రం కూడా ఎటువంటి నిధుల్ని బడ్జెట్లో చూపించాల. ఇది కాకుండా అనేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కార్పొరేషన్స్ ద్వారా వాటికి నిధులు సమకూర్చడం ద్వారా పేద ప్రజలందరికీ కూడా అనేకమైన సదుపాయాలు కలగజేస్తామని చెప్పేసి భరోసా ఇచ్చారు. ముఖ్యంగా బీసీలకి ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ చొప్పున ఏర్పాటు జరిగింది, గతంలోనే జరిగింది. వాటికి ఏ నిధులు ఏర్పాటు చేయాల, ఈ బడ్జెట్లో చేయలేదు, గత బడ్జెట్లో కూడా చేయాల.